ద జూనియర్ మోస్ట్. సో మీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది నాని గారు చెప్పినట్లు. సో వీ కెన్ ఫీల్ దట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? ఫస్ట్ డెబ్యూ ఇది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చేస్తున్నానని కాకుండా నేను ఎలా ఉన్నానో అలానే చేశాను అని నేను అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ ఫస్ట్ మీట్ విత్ నాని గారు, సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఫస్ట్ ఫిలిమ్స్లోనే కదా చూసేది, దగ్గర కొంచెం అదోలా అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది, అందరు అమ్మాయిలకి. సో అలా ఉంది. నాని గారు, సో మీరు అప్రిషియేట్ చేశారంటే యాజ్ ఎ న్యాచురల్ స్టార్గా నిజంగానే వాళ్ళ యాక్టింగ్ అంత లెవెల్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ స్టార్గా అప్రిషియేట్ చేయలేదు, ప్రేక్షకుడిగా అప్రిషియేట్ చేశాను. మీ యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా ఓన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను జెన్యున్గా ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూసా. అండ్ వీళ్ళిద్దరూ మీకు తను చాలా సినిమాలు చేశాడు. బట్ మీరు కోట్ చూసిన తర్వాత ముందే మర్చిపోతారు, సారీ. ఎందుకంటే మీకు చందు గుర్తుంటాడు. అండ్ దెన్ తను కూడా జాబిలి అన్న రోల్ ప్లే చేసింది. మీకు చందు జాబిలి అన్నది మీకు మైండ్లో రింగ్ అవుతూనే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత బాగా చేయించుకున్నాడు వాళ్ళతో, అలాంటి సీన్స్ రాశారు. అండ్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు విజయ్. అన్నీ కుదురుతాయండి కొంచెం. సో నేను ఎప్పుడు ఈ కోట్ రేపు సినిమా చూసి కూడా మీకు డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. బట్ ఇదంతా నాని చాలా గొప్ప చాయిస్ లేదంటే అని నాకు ఇవ్వకండి. ఎందుకంటే ఇది నాకు పాసిబుల్ కాదు, ఇది ఎప్పుడో కుదురుతాయి అంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఐ కెన్ ఓన్లీ లిసన్ టు అ గుడ్ ఐడియా అండ్ సపోర్ట్ ఇట్. ఏదో థాట్ బాగుంది, ఇది మంచి సినిమా అయితే బాగుండు అని నేను కొన్ని సినిమాలు తీస్తాను. కానీ ఆ మంచి సినిమా, ఆ థాట్ నిజంగా మంచి సినిమా అవ్వాలంటే వీళ్ళందరూ కావాలి, అన్నీ కుదరాలి, అన్నీ సెట్ అవ్వాలి. అప్పుడు మాత్రం అనేది కుదురుతుంది. అదృష్టం కోటికి కుదిరింది. చందు జాబిలి